ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 22 నుంచి 28 వరకు ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం లుక్సాన్, కష్టం నష్టం, సుఖం దుఃఖం చెప్తా వినండి. తే చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ జ్యోతిష్, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి. తే వృషభ రాశి వాళ్ళ జ్యోతిష్. వావ్. వృషభ రాశి వాళ్ళకి చిలుకూరు బాలాజీ దేవుడు. వృషభ రాశి వాళ్ళకి చిలుకూరు బాలాజీ దేవుడు. ఏమోనండి, ఈ చిలుకూరు బాలాజీ దేవుని మహిమ, ఆ స్వామి దగ్గర ఒక్కసారి వెళ్ళి 11 సుట్లు తిరిగితే మనసు లోపల ఏదైనా కోరిక అనుకుంటే అది తప్పనిసరి అవుతుంది. రెండోది, ఆ దేవుని దగ్గర ఒక మహత్యం ఉంది. విదేశీ ప్రయాణం వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆ దేవ దర్శనం చేసుకుని రండి. చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం చేసుకుని వస్తే విదేశీ ప్రయాణమే కాదు, మనం మళ్ళీ ఎక్కడైనా వెళ్ళాలనుకున్నా, ఏదన్నా ఊరు వెళ్ళాలనుకున్నా, ఏరే దేశం వెళ్ళాలనుకున్నా, ఏదన్నా పని మీద పోయి పని సాగించుకొని రావాలనుకున్నా, ఇంట్లోకెళ్ళి వెళ్ళి జాబ్ లేకపోతే మ్యారేజ్ ఏదైనా కానీ సాగించుకోవాలని మనసు లోపల అనుకొని ఆ దేవ దర్శనం చేసుకుంటే, చిలుకూరు బాలాజీ స్వామి దర్శనం ఎవరైతే చేసుకుంటారో అది తప్పనిసరిగా అనుకున్న కోరిక అనుకున్నట్టే ఒకటే కోరిక అనుకోవాలి, తప్పనిసరిగా జరుగుతుంది. అయిన తర్వాత మళ్ళీ వచ్చి స్వామికి వచ్చి 108 సార్లు తిరిగి స్వామివారికి నమస్కారం చేసిపోతే జన్మధన్యం, లైఫ్ అంతా బాగుంటుంది, ఆరోగ్యం చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్లకు, వృషభ రాశి వాళ్లకు అన్నిటికన్నా భగవంతుని ధ్యానం లోపల ఉండి ఏం చేస్తారంటే, మీరు ఒకరికి చెడగొట్టాలి, ఒకరికి పడగొట్టాలి, ఒకరికి మోసం చేయాలి. ఇంట్లో ఉన్న వాళ్ళ పెద్దల మనసు బాధ పెట్టవద్దు, వాళ్ళ మనసు నారా చేయవద్దు. ఎదుట ఉన్న వాళ్ళకి అనవసరంగా బడబడి ఏ మాట అంటే ఆ మాటకు నోటికొచ్చినట్టు మాట్లాడవద్దు. ఆలోచించి పని చేయాలి, నీటికి నడవాలి. వచ్చేటప్పుడు తెచ్చింది ఏమీ లేదు, పోయేటప్పుడు కొనపోయేది ఏమీ లేదు. 4 రోజుల అంగడి లోపల మంచిగా నీటికి నడవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. ఎవరికి పడగొట్టవద్దు, ఎవరికి చెడగొట్టవద్దు, ఎవరికి నష్టం చెప్పవద్దు, ఎవరికి అద్దవ బద్దవ మనకు తలగవద్దు. మన అన్నం మన తిని, మన బట్ట మన కట్టి, దేవుడిచ్చింది మన తిందాం, దేవుడిచ్చిందే, లేకపోతే ఉపాసం పడదాం, అంతే తప్ప ఏదో లేదు మని ఇడవవద్దు, ఉంది కదా మని ఉరుకులాడవద్దు అని మీరు అట్లా నడుస్తారు. మీ దగ్గర మళ్ళొకటి ఉందండి తెలివి. వృషభ రాశి వాళ్ళకి లేకున్నా ఉన్నట్టే ఉంటారు, ఉన్నా ఉన్నట్టే ఉంటారు, ఏది లేకున్నా ఉన్నట్టే ఉంటారు. మళ్ళీ చూస్తే మీరు అందరు ఏమనుకోవాలంటే, వీళ్ళ దగ్గర ఉందిరా అన్నట్టు, కానీ మీ దగ్గర ఏమీ లేదు. మాట ఒకటి గట్టిగా ఏదైనా మాట మాట్లాడితే ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడడం, నీట్గా నడవడం, భగవంతుని మీద భారం పెట్టి నడవడం చాలా ఎక్కువ. మీరు ఎక్కువ 7 కొండల మెట్లు ఆ శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని రావాలండి. శ్రీమన్నారాయణ దర్శనం అంటే ఏమనుకుంటున్నారండి? సాక్షాంగా మహావైకుంఠు స్వయంభో ఆ భగవంతుని దర్శనం చేసుకుని వస్తే జీవితంలో నెత్తి మీద ఉన్న దరిద్రం, ఇంట్లో ఉన్న దరిద్రం, ఏ మూలలో ఉన్న దరిద్రం అంతా పటాపంచలమైపోతుంది. అన్నిటికన్నా ఆరోగ్యం బాగుంటుంది, తిన్నాన్నం పైకి పడుతుంది. 10 రూపాయలు కాకపోతే 2 రూపాయలు సంపాదించినా మనసు ప్రశాంతంగా ఉంటుంది, యథార్థంగా ఉంటుంది. లేదు అని ఊక బాధపడకుండా కూర్చునేది ఉండదు. మళ్ళొకటి, ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం అందరూ నా వాళ్ళు, నా బంధు, నా బలగం అనుకున్న వాళ్ళు వ్యర్థం. ఎవరితోనూ మీకు లాభం లేదు. సొంతం మీ కష్టం చేయాలి, మీ అన్నం తినాలి, మీరు ఎక్కాడాలి, మీరు బుక్క తినాలి, అంతే తప్ప ఎవరో ఏదో తెచ్చిస్తారు, ఏదో సమయానికి కాపాడుతారు, ఏదో 10 రూపాయలు సాయం చేస్తారు, ఏదో ఎక్కడైనా అవసరం పడితే ఎంట వచ్చి దానికి ఆ పని చేస్తారు, సాయం చేస్తారు అనేది ఆశ ఎవరి మీద లేదు. సొంతం మీ పెద్దల గుడక పట్టుదల మీద నడిచిన వాళ్ళే, మీరు గుడక పట్టుదల మీద నడిచిన వాళ్ళే. ఏదో తెచ్చిపెట్టాలి, తినాలని మీకు ఆశ ఉండదు. రాత్రి అనకుండా పగలు అనకుండా కష్టం చేస్తారు, అన్నం తింటారు, రెక్కాడతారు, బుక్క తింటారు. కానీ ఈ రాశి వాళ్ళ దగ్గర మగరు ఒకటి ఏమిందంటే మాత్రం కొంచెం కోపం ఎక్కువ. వస్తే కోపం ఆగరు, ఎక్కువ. ఏదన్నా పని చేయాలనుకుంటే తొందర వద్దండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఇప్పుడు ఇంటి లోపల కొన్ని పనులు జరిగేవి ఉన్నాయి. భగవంతుని మీద భారం పెట్టి ఉండండి, అనుకున్న కోరిక అనుకున్నట్టే జరుగుతాయి, మంచి జరుగుతుంది. కానీ ఇంటి మీద మాత్రం కొంచెం గాలి కాడి, దృష్టి, కన్ను చాలా చెడ్డగా తిరుగులాడుతుందండి.
ఇంటి మీద ఉన్న దృష్టి సామాన్యంది కాదు, ఇంటి మీద ఉన్న దృష్టి చాలా చెడ్డగా, ఆ దృష్టి పోవాలండి, చాలా బాగుంటుంది. చేయి పెట్టిన పని చాలా మంచి కలిసి వస్తుంది. పైమెట్టు లెక్కేది ఉంది. మీరు ఏ పని చేసినా తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచిగా కలిసి వస్తుంది. గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. లక్కీ నంబర్ 3 గవ్వలు పడ్డాయండి, చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ రాశి వాళ్లకు, వృషభ రాశి వాళ్లకు ఆదాయం 5, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 4. శని 4 ఉంది, గురువు 5 ఉంది. 5 గురువు, 4 శని, అంటే ఒక మెట్టు తక్కువ ఉంది, ఒక మెట్టు ఎక్కువ ఉంది గురుబలం, ఒక మెట్టు శని బలం తక్కువ ఉంది. అయినా ఏం పర్వాలేదు, తొందరపడకండి, నిదానం చేయండి. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.